ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం మన ఛానల్‌లో ఇప్పటిదాకా కార్తీక పురాణం, తిరుప్పావై అన్నీ చెప్పుకుని మనం తరించాం గదా! ఈసారి మాఘమాసంలో మాఘ పురాణం విని తరిద్దామండి. ఈ మాఘమాసం 30 రోజులు మాఘ పురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు మీ సపోర్ట్ కూడా ఉంటేనే చేయగలమండి. మీరు చక్కగా వింటూ, లైక్ చేస్తూ, 4 కామెంట్స్ రాస్తూ ఉండండి. ఇక ఈరోజు మనం మాఘమాసంలో మొదటి అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రారంభించబోయే ముందు చిన్న శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము అయినటువంటి ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశించని ప్రార్థిస్తారు. అప్పుడు మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను, అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసురుతాడట. ఆ మహావిష్ణువు చక్రం పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యం అని వ్యవహరిస్తూ ఉంటున్నారు. సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారు అక్కడ నివసిస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవాళ్ళట. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామ కాలంలో పుణ్యకరమైనటువంటి కథల్ని, విశేషాలను చెప్పించుకునేవారట. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు యాగాన్ని ఒకదాన్ని ప్రారంభించారు. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూల నుంచి వచ్చారనమాట. అలా వచ్చిన వారిలో సూత మహర్షి కూడా ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్లి సగౌరవంగా తీసుకుని వచ్చారు. వారిని ఆ తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేసి, సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనతో ఇలా అన్నారనమాట. మహర్షి, మీరు మీ తండ్రి గారి వలె పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేని వారండి. మీరు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే ఆయనకు తగిన పుత్రులను అనిపించుకున్నవారు. మా అదృష్టం వశం వల్ల మీరు ఈ యాగ సందర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షి వారి ఆతిథ్యాలన్నింటినీ స్వీకరించి కూర్చుని వారి మాటలన్నింటినీ వింటారు. విని వాళ్ళందరికీ నమస్కరించి చిరునవ్వుతో ఇలా అంటున్నారు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం ఇంకా అదృష్టమే. అది కూడా ఒక యజ్ఞంలా పవిత్ర కార్యమే. కావున నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహంచే స్ఫురింపజేసుకుని యథాశక్తి వినిపించి భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటని సవినంగా అడుగుతాడు. అప్పుడు మునులు సూత మహర్షిని, ఇది వరకు మనము వైశాఖ మాసం, కార్తీక మాసం, వీని యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని అడుగుతారనమాట. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువు గారిని అందరినీ తలుచుకుని నమస్కరించి మళ్ళీ కన్నులు తెరిచి మునులకు మనం నమస్కరించి ఇలా ప్రారంభిస్తారు. మహర్ష సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. విశేషించి సామాన్య పూజానికానికి మరింతగా ఉపయోగపడుతుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విషయాలతో పాటు చెప్పేదని వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, సర్వలోకేశ్వర, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నాయి. నాకు మాఘమాసమైన వివరింప కోరుచున్నానని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు, జగన్మంగళ, నీవు అడిగిన విషయం మిక్కిలి మిక్కిలి గంభీరమైనది. తప్పక చెప్పుదును వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలం స్నానం చేసిన వారు పాప విముక్తులే ముక్తిని పొందుతారు. మొదటి స్నానం వారి సర్వపాపాలను పోగొడుతుంది. రెండో స్నానం వారికి వైకుంఠలోక ప్రాప్తిని, మూడవ స్నానము శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మ నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు అనమాట. ప్రయాగలో మాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ అంటూ ఉండదు. తెలిసి గాని తెలియక గాని బలవంతంగా గాని మాఘమాసాన్ని ఒక్కమారే స్నానమైనను సూర్యోదయానికి ముందుగా చేసినచో వారి పాపములన్నీ పోతాయి. మాఘ స్నానాన్ని మాని విష్ణువు నర్చించక, దానము చెయ్యక గడిపిన వానికి పాపములు ఎట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాక నరకాన బాధలు పడతాడు. ప్రాతకాలము మాఘస్నానము చెయ్యని వారు పెక్కుమార్లు నీచజనములు పొందుతారు సుమా అని చెప్తున్నాడండి పరమశివుడు. ఎట్టి పాపకర్మలు ఆచరించి వాడైనను మాఘమాస ప్రాతకాలమున స్నానం ఆడినచో వారి పాపలను మేము నశింపు చేయదమని జలములు ఘోషించుచున్నవి.
మాఘస్నానము చేసి చలి కాగలేని వారి స్నేహాన్ని స్మరించుచు వంట ఏదో చలి కాగవచ్చును. ఈ మాసం నిరుపేదలకు వస్త్రదానం గాని కంబళి దానం గాని చేసిన స్నాన ఫలం చేసినంత పుణ్యవంతులు అవుతారు. ఈ స్నానమును అన్ని వర్ణవాలను చేయవచ్చును. పార్వతి, మాఘస్నానము దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి పురాణాన్ని విన్నా కూడా స్నాన ఫలితం కలుగుతుంది. దిలీపుడని మహారాజు యాగము చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అతడు కొంతకాలం విశ్రమించి తన నగరానికి ప్రయాణం అవుతాడు. అప్పుడు బుద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజు కనిపించి నమస్కరించి ఆశీస్సులు అందుతాడు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సును స్నానం చేయకుండా పోతున్నావేమి? మాఘమాసము చే నది స్నానము గాని సరస్సు స్నానము గాని మిక్కిలి పుణ్యమునిచ్చినని ఎరుగువా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవు ఇప్పుడు ఈ సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమని మీ గురువు వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకోమని చెప్పి ఆయన దారి ఆయన వెళ్ళిపోతాడు. ఇక దిలీప్ మహారాజు ఎట్లాగైనా సరే మాఘమాస స్నాన మహిమను తెలుసుకోవాలని చెప్పి తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపుకోరుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపును ఆశీర్వదించి, నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టమైనది. మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకారములు ఇతర దినముల్లో చేసిన పుణ్యకారాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి నాయన. మాఘస్నానం వల్ల సర్వ దుఃఖాలను పోగొట్టుకుని శుభలాభాలను పొందిన కొందరు వృత్తాంతములు కూడా వివరిస్తాను. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యం తెలుసుకుని ప్రయత్నించము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామం వస్తుంది. అక్కడ వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ఆ భూమిలో వస్తుంది. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పక్షులు అన్ని చాలా బాధపడుతూ ఉండేవి. అట్టి వారిలో భృగుమహర్షి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఆ ప్రాంతాన్ని విడిచడానికి ఇష్టం లేకపోయినా సరే కైలాస పర్వత ప్రాంతం కడకి చేరి తనకు నచ్చిన ప్రదేశం నందు ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తపమాచరించుకుంటూ ఉంటాడనమాట. అక్కడ పవిత్రము మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మునగు దేవజాతుల వారందరూ వస్తూ ఉండేవాళ్ళు. అతడు విహరించి ఉత్సాహాన్ని పొందుతూ ఉండేవారు. ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్య సమర్థుడు ఆ ప్రదేశానికి వస్తాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించి అతడు అంటాడు, అతని శరీరము సుందరమైన, గంభీరం, మనోహరమైన, విచిత్రమే ఉంటుంది. అతడి ముఖం మాత్రం పులి ముఖమై ఉంటుంది అనమాట. ఇందువల్ల అతడు ఎంత చక్కగా ఉన్నానో పులి ముఖం వల్ల విచిత్రంగా, భయంకరంగా ఉంటాడు. అతడు అంటాడు భృగు మహర్షికి నమస్కరించి, మునీశ్వర, నాకు భోగభాగ్యాలన్నీ ఉన్నాయి. నా భార్యను చూశారు కదా ఎంత సౌందర్యంగా ఉన్నదో. నేను గంధర్వుండును, నాకు మానవుల కంటే కొంచెం దివ్య శక్తులు కూడా ఉన్నాయి. కానీ ఈ భయంకరమైన ఈ రూపంతో, ఈ పులిమొగంతో నాకు చాలా బాధగా ఉంది నాయన. దీన్ని పోగొట్టుకుంటే ఎట్లో తెలియకున్నది. ఈ వికారం వల్ల నాకు సుఖాలు భోగాలు అన్ని నేను సంతోషపరచట్లేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపం పోయే ఉపాయం చెప్పండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితి చూసి చాలా జాలి కలిగి ఎట్లాగైనా ఇతనికి సాయపడాలని అనుకుంటాడనమాట. అనుకుని, నాయన, పురాకృత కర్మం ఎవరిని విడవదు. గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు స్థితి కలిగింది కాబట్టి కాలమంతియు మంచిదే అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవిగల పాపాలను పోగొట్టి శుభం వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసించో వచ్చి ఫలితము మాఘమాసంలో నదిలో గాని, సముద్రంలో గాని, కాలంలో గాని, సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహం అందే స్నానం చేసించో వచ్చును. ఏ జాతి వారికైనా అనంత పుణ్యాన్ని ఇస్తుంది. కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును, ఇష్టదేవతా పూజను అతడునున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్తాడు. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగానే అతడి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసమంతా చేస్తాడు. ఆ పుణ్యవశమున వానికి పులిమొగం పోయి అతనికి సుందరమైన ముఖం వస్తుంది. గంధర్వుడని ఆశ్చర్యపోయి మాఘమాసమును కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరిస్తాడు. అతన్ని ఆశీర్వాదం పొంది తన భార్యతో పాటు తన లోకానికి ఏడిపోతాడు. దిలీప్ మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరొక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను. మిగతా కథని రేపు 2వ అధ్యాయంలో విందాం. నమస్కారం.